నేను చేయాలి, నన్ను నమ్ముకొని వచ్చారే, మరి వీళ్ళకి మనం న్యాయం చెబితే ఎలా అని ఒక కమిట్మెంట్ ఉండేది డ్రీమర్ దగ్గర. టీంని వాళ్ళ పిల్లల లెక్కన కాపాడుకుంటారు. టీం అంటే బయట వ్యక్తులాగా ఉండరు. కొంతమంది సవితి ప్రేమ చూపిస్తారు, సవితి పిల్లలు అనుకుంటారు. కన్న పిల్లల లెక్కన చూడాలి. మన పిల్లలకి, మన ఇంట్లో పిల్లలకి మనం ఎలా చూస్తామో సేఫ్ షాప్ లో వచ్చిన టీంకి మనం అలా చూడాలి. అప్పుడే పైన భగవంతుడు కూడా మనం చూస్తాడు. ఈ రోజు మనకు సక్సెస్ రావాలన్నా, మనం డెవలప్ అవ్వాలన్నా, 10 మంది ఏడుపులు తగులుతూ ఉంటే మన మీద, ఆ ఏడుపుతో మనకు సక్సెస్ రాదు. అర్థమవుతుందా? ఈరోజు జ్యోతికి సక్సెస్ వస్తుందంటే 10 మంది ఆమె గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. మా అప్లైనర్, మా జ్యోతి మేడం అని చెప్పుకుంటున్నారు. అందుకనే ర్యాంకులు చూడండి ఎలా ఎలా అవుతుందో. ర్యాంక్ 1 అయింది, ర్యాంక్ 2 అయిపోయింది, ర్యాంక్ 3 అయిపోయింది, ర్యాంక్ 4 అయిపోయింది, ర్యాంక్ 5 కూడా అయిపోయింది. మళ్ళీ అట్లా గ్యాపులు రావు. జనాలు ఏడుపులు తగులుతా ఉంటే మనం ఎదగం, మనం ఎదుగుదల కాము. లోకులు ఏడుపులు తగలకూడదు, జనాలు ఏడుపులు తగలకూడదు, మన కింద వచ్చిన టీం ఏడుపు మనకు తగలకూడదు. మన ఇంట్లో ఆడవాడిని ఏడిపించినప్పుడు మగాడికి సక్సెస్ రాదంటారు కదా. ఇంట్లో ఆడవాళ్ళని ఏదైనా గట్టిగా మాట్లాడినా, కసిరించినా, కోపడినా ఆడదాని ఉసురు తగిలిదంటారు. తగిలిదంటారు లేదా? ఎస్ ఆర్ నో? అలానే అవునండి. మనల్ని నమ్ముకొని వచ్చిన టీం ఉసురు తగిలితే మన టీం గ్రో కాదు. ఆ ఉసురు తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ఎతికెలుగా, నువ్వు మనస్ఫూర్తిగా, నువ్వు నువ్వు ప్లాన్కి వెళ్ళకపోయినా పర్లేదు సార్, నువ్వు ఫాలోఅప్కి వెళ్ళకపోయినా పర్లేదు సార్, కనీసం ఒక సీనియర్ లీడర్గా నువ్వు ఒక బ్రాంజ్ అయిపోయావు. నీ టీంకి ట్రైనింగ్స్ ఇవ్వు, ఏషియప్ ట్రైనింగ్ ఇవ్వు, సండే వెన్యూ ఇవ్వు. నువ్వు సిల్వర్ అయ్యావు, నీ టీంకి నాలెడ్జ్ ఇవ్వు, ఏషియప్ ట్రైనింగ్, సండే వెన్యూ, గ్రూప్ మీటింగ్స్. ప్లాటినం అయ్యావు, నీ టీంకి కనీసం నాలెడ్జ్ ఇచ్చే ఒక వ్యక్తిగా మారు. నేనున్నాను. నేను అందరికి అడిగి నేను ప్లాన్ చెప్పలేను, నేను ఫాలోఅప్ చేయలేను సార్. మళ్ళీ చెప్తున్నాను, నేను ఫ్రెషర్ దగ్గర నుంచి బ్రాంజ్ దాకా ఫాస్ట్గా అయిపోయిన తర్వాత నా కింద వచ్చిన వ్యక్తులకి నేను వాళ్ళనే ప్లానర్కి వెళ్ళమని చెప్పా. నేను సొంతంగా నేను ఇప్పుడు వాళ్ళు ఏ లెవెల్కి వచ్చి నేనే వెళ్ళి ప్లాన్ చెప్పేవాడు కాదు. సోమ దేశ్కి ముగ్గురు వచ్చేదాకా ఒక చెక్ వచ్చేదాకా నేను చేశా. తర్వాత నువ్వే ప్లాన్ చెప్పాలన్నా శ్రీనివాస్ గారికి చెప్పా, గోపిశ్రీ మేడం గారికి చెప్పా. అప్పట్లో ఉన్న ప్రతి ఒక్కరికి, సంజయ్ రాయణ మేడం కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి లేనా మేడం నేను ప్లాన్లకు రాలా. నేను ప్లాన్లకే రాలా ఎవరికి. ఒక బ్రా ఒక ఒక వ్యక్తికి ఒక చెక్ వచ్చినాక వాళ్ళే సొంతంగా ప్లాన్లకు వెళ్ళాలి. మరి నేను దేనికి రాలేదు కదా. మరి ఎలా నేను డైమండ్ అయ్యాను? నేను టీంకి ఎలా సర్వీస్ ఇచ్చానంటే, నేను ఇచ్చిన సర్వీస్ ఏదైనా ఉందంటే జూమ్ సర్వీస్. పొద్దున్నే వస్తాను, జూమ్కి వస్తాను, మాట్లాడతాను. అలానే ప్రతి నెల ఫంక్షన్ పెడతాను. ఏం చేస్తాను? ప్రతి నెల ఫంక్షన్ పెడతాను. ఏ అప్లైన్ పెట్టినా, ఏ డౌన్లైన్ పెట్టినా, ఎవరు పెట్టినా పెట్టకపోయినా నేను పెడతాను. ఆ ఫంక్షన్కి అందరం తెచ్చుకోమని చెప్తాను. నేను ఇచ్చే సర్వీస్. అండ్ వెన్యూ హాల్ పెడతా. ఏం పెట్టారు? వెన్యూ హాల్. వెన్యూ హాలు దానికి రెంట్లో అవుతున్నాయి, ఖర్చు అవుతున్నాయి అని ఏ రోజు భయపడలా. వెన్యూ హాల్ పెట్టి ప్రతి శుక్రవారం ఏషియప్ ట్రైనింగ్ పెడతా, ప్రతి ఆదివారం సండే వెన్యూ పెడతా. ఈ సేఫ్ షాప్ లోకి వచ్చిన ఈ గత 5 సంవత్సరాల నుంచి ఇది నా పని. నేను అది చేయకపోతే అది నేను తప్పు చేసినట్టు అవుతా. నేనే చేయకపోతే నాకు కింద టీంలో ఎలా చేయగలరు? ఎస్ఆర్ నో? ఇది నేను ఇచ్చే సర్వీస్. ఇది కాక ఎవ్రీడే వర్క్ క్రియేట్ చేసుకుంటా. టీంకి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారము ట్రైనింగ్ కి మీటింగ్ పెడుతుంటా. కొంతమంది వాళ్ళే వద్దంటారు, ఇప్పుడు వద్దు గురించి తర్వాత తర్వాత అంటారు. నేను వద్దంటే నేను ఊరుకుంటున్నానా? వాళ్ళు వద్దంటే ఇంకోళ్ళకి టైం ఇస్తాను, వాళ్ళు వద్దంటే ఇంకోళ్ళకి టైం ఇస్తాను. నేను ఎక్కడ చూడ వర్క్ క్రియేట్ చేసుకుంటా కదా. ఎవరు వద్దన్నా సరే నేనైతే ఆగను కదా. కొంతమంది నేను వస్తే వాళ్ళకి ఛార్జీలు ఖర్చు అవుతాయని, రూమ్ ఖర్చు అవుతాయని ఇలా నన్ను వద్దంటారు. అయితే నాకేమో నష్టమా? నేను వస్తే వాళ్ళకి లాభం, లేదు ఎవరికి వెళ్తే వాళ్ళకే లాభం. నేను ఎక్కడికి వెళ్తే అక్కడే వాళ్ళకి లాభం చేసి వస్తా. మళ్ళీ నేను వెళ్ళే ఊరికే నామకే వసికి పని చేసి రాను. నేను వెళ్ళానంటే డీడీ అయినా సైన్ అప్ అయినా రావాల్సిందే. అది రాకపోతే నా ఇగో ఒప్పుకోదు. డీడీ కానీ సైన్ అప్ కానీ తీసుకొని వస్తా బయటకు, లేకపోతే నా ఇగో ఒప్పుకోదు అది. ఎస్ ఆర్ నో? సో ఈ విధంగా కమిటెడ్ గా వర్క్ చేశాను. టీం పట్ల కేరింగ్ తీసుకున్నా. ఇవన్నీ ఎవరు చెప్పారు? నాకు ఎవరైనా చెప్పారా? ఇగో సార్, ఇగో వీళ్ళు బ్రాంజ్ లీడర్లు, వీళ్ళు సిల్వర్ లీడర్లు, వీళ్ళు ప్లాటినం లీడర్లు. నాకు ఎవరు చెప్పారు? మీరు ఎవరైనా ఇట్లా చెప్పారా నాకు ఇట్లా చేయని గురించి అని? ఇది సత్యనారాయణ టీం. సేమ్ ఇదే విధంగా స్వామిదాస్ టీం కూడా తయారు చేశా.
మీరు నాకు ఎవరైనా చెప్పారా? పని ఎవరైనా గురూజీ చెప్పాడా? నాకు ఎవరు చెప్పలా. ఇది నా బాధ్యత. నా టీంలో ఎవరు బ్రాంజ్ ఉన్నారు, ఎవరు సిల్వర్ ఉన్నారు, ఎవరు ప్లాటినం ఉన్నారు, ఎవరు గోల్డ్ ఉన్నారు, వీళ్ళందరూ నేను అబ్జర్వేషన్ చేసి వాళ్ళ లెవెల్ ఇంప్రూవ్మెంట్ అయ్యే విధంగా నేను వాళ్ళకి తగిన గైడెన్స్ ఇస్తాను. వాళ్ళకి వర్క్ చేసినప్పుడు గుర్తింపునిస్తా. ఒకప్పుడు లీనా మేడం బాగా వర్క్ చేస్తుండేది. లీనా మేడం గురించి ప్రతి చోట చెప్పేవాడిని. లీనా మేడం చూడండి ఎలా చేస్తుందో, చూడండి ఎలా ఫాస్ట్గా అయితే చూడండి, ఎలా చూస్తుందో చూడండి. ఎవరు పని చేస్తే వాళ్ళ గురించి చెప్తా. పని చేస్తేనే చెప్తా, పని చేయకపోతే వాళ్ళ గురించి చెప్పను. అర్థమవుతుంది అందరికి. ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళ గురించి గొప్పగా చెప్పడం నా బాధ్యత. ఒకప్పుడు లీనా మేడం గురించి చెప్పినప్పుడు నేను జ్యోతికి మండి ఉండొచ్చు. మండిందా జ్యోతి అప్పట్లో? అంటే వర్క్ పరంగా మాకేదో లోపం ఉంది, అది సరి చేసుకోవాలి అనిపించింది మాకు. ఇంకా మేము వాళ్ళు ఇంప్రూవ్ మండి అవ్వాలి. మండి ఉంటే ఉండొచ్చేమో. ఈ రోజు ఎస్. ఆమె కన్నా ముందు నేను డైమండ్ అవుతా అంటుంది జ్యోతి. లీనా మేడం కన్నా చూడండి, లీనా మేడం కన్నా 1 year వెనక చేరింది. నేను లీనా మేడం కన్నా ముందు డైమండ్ అవుతా అంటుంది. అంటే ఎలా ఎలా వచ్చిందంటే ఆ నమ్మకం, ఆమె మీద ఆమెకు నమ్మకం వచ్చేసింది. నేను ప్రతిరోజు పనికి వెళ్తున్నాను, నా కింద మంచి టీం తయారైతే నమ్మకం, కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అవనైనా అవ్వచ్చు చెప్పలేము. ఎవరు కష్టపడితే వాళ్ళే అవుతారు కదా. ఏ ముందు వెళ్తే ముందు అయినంత మాత్రం ముందు అవుతారని గ్యారెంటీ ఉందా? వాళ్ళ బళ్ళు బళ్ళు వాళ్ళు అవుతాయి బిజినెస్ లో. ఎవరు ముందు అవుతారు, ఎవరు వెనక అవుతారు, ఎవరు చెప్పగలం? ఎస్ ఆర్ నో? ఎవరు కష్టపడితే కష్టాన్ని కంటిన్యూ, సక్సెస్ రావడం పెద్ద మ్యాటర్ కాదని మళ్ళీ చెప్తున్నా. నువ్వు ఫ్రెషర్ అవటం, బ్రాంజ్ అవటం, సిల్వర్ అవటం, ప్లాటినం అవుతాం, గోల్డ్ అవటం, పర్ల్ అవుతాం, కోరల్ అవుతాం, టోపజ్ అవుతాం, ఎమరాల్డ్ అవుతాం, రూబీ అవుతాం, ఇది పెద్ద మ్యాటర్ కాదు ఇక్కడ. డైమండ్ అవడం కూడా పెద్ద మ్యాటర్ కాదు. అనిల్ రెడ్డి అనేవాడు 400 రోజులు డైమండ్ అయ్యాడు. ఏమయ్యాడు? ఉమ్. 400 రోజులు డైమండ్. బేగూరి శ్రీనివాస్ 20 నెలల్లో డైమండ్ అయినంత మాత్రాన వాళ్ళ పేర్లో వికాస్ గురి దాకా వెళ్తాయా? ఈరోజు వికాస్ గురి దాకా, నర్సిక్ వాళ్ళ గురి దాకా నా పేరు వెళ్ళిందంటే నేను ఒక రోజు సక్సెస్ కాలా, ఒక లెవెల్ దాకా సక్సెస్ కాలా. ఆ సక్సెస్ ని కంటిన్యూ చేసుకుంటూ పోతున్నా. ఇలాంటి గడ్డు పరిస్థితిలో సేఫ్ షాప్ అనేది ఈ రోజు ప్లాన్ చేంజ్ అయినాక చాలా గడ్డు పరిస్థితుల్లో నడుస్తుంది బిజినెస్. ఇండియా లెవెల్లో బిజినెస్ సరిగ్గా నడవట్లా. కానీ ఇలాంటి టైంలో కూడా ప్రతి వారం 60 డీడీలు, 70 డీడీలు, 80 డీడీలు, ఒక్కొక్క వారం 100 డీడీలు కూడా పోతున్నాయి నా దగ్గర నుంచి. ఎస్ మోదీ. అర్థమవుతుందా ఎలా ఎలా జరుగుతుంది ఇంతవరకు అంటే? ఒక టీం జీరో అయితే ఇంకో టీం దగ్గర నుంచి వర్క్ క్రియేట్ అయింది నాకు. వాళ్ళు పోతే ఇంకోళ్ళతో పని చేపిస్తా. ఒక లీడర్ కొంచెం నెతికెక్కితే ఇంకో లీడర్తో పని చేయిస్తా. ఎస్ అన్నో? ఏ ఏ వ్యక్తుల మీద నేను డిపెండ్ అయ్యే వ్యక్తిని కాదు అనమాట. నా కష్టం మీద, నా కాళ్ళ మీద నేను నిలబడే వ్యక్తిని. ఈ డౌన్ అని పని చేయట్లా, వీళ్ళు చేయకపోతే నాకు రాదు, వీళ్ళు చేయకపోతే నాకు రాదని ఒకళ్ళ మీద ఆధారపడితే వాళ్ళు నెతికెక్కుతారు. ఒకళ్ళ మీద ఆధారపడే పని నేను చేయను. వీళ్ళు చేయకపోతే ఇంకోళ్ళు పట్టుకుంటా, వాళ్ళు చేయకపోతే ఇంకోళ్ళు పట్టుకుంటా, వాళ్ళు చేయకపోతే ఇంకోళ్ళు పట్టుకుంటా, ఎవరో ఒకళ్ళు పట్టుకుని పని చేస్తా నాకు తెలుసు. ఎథికల్ లీడర్ జ్యోతి కాంట్రిబ్యూషన్ కూడా పంపించింది. గోల్డ్ లెవెల్లో రేపు 1800 రూపాయలు, 1800 రూపీస్తో గోల్డ్ లెవెల్లో సివిటీ ఉంటే దానికి కాంట్రిబ్యూషన్ అడిగిన వెంటనే కూడా పంపించింది. ఎథికల్ లీడర్ జ్యోతి. ఆ ఎథికల్ లీడర్ కాబట్టి ఈరోజు సక్సెస్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో కంగ్రాచులేషన్ అమ్మా జ్యోతి మేడం. సో ఈ నెలలో 1,00,000 రూపాయలు చెక్ తీసుకుపోతున్నందుకు. చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఇద్దరిని ఫాలోర్ లో బ్రాంచ్ ఉంటాను లో మా గురుజీ. తీసుకొచ్చావు, కంగ్రాచులేషన్ నువ్వు. మా గురుజీ. ఇద్దరిని బ్రాంచ్ క్లబ్ లో తీసుకొచ్చావు, కంగ్రాచులేషన్ అంటున్నాను నీకు. థ్యాంక్ యూ మా గురుజీ. 2 నెలలు అయిపోయింది. నా కింద టీము. 2 months బ్యాక్ అప్డేట్ చేశాను. 2 months బ్యాక్ అప్డేట్ చేసిన దాంట్లోకి కొత్తగా బ్రాంచ్ క్లబ్ లోకి ఎవరిని తీసుకురాలేకపోతున్నామంటే మనం యాజ్ ఎ లీడర్ గా కరెక్ట్ కాదని అర్థం. జ్యోతి ఇద్దరిని కొత్త వాళ్ళని తీసుకొచ్చింది బ్రాంచ్ క్లబ్ లోకి. సో ఈ విధంగా ఒక లీడర్ అనేది వాళ్ళు ఉండాలన్నమాట. సో కంగ్రాచులేషన్ అమ్మా జ్యోతి. థ్యాంక్ యూ మా గురుజీ. చెప్పండి, తీసుకురావడం గొప్ప విషయం కాదు, మళ్ళీ నిలబెడడం కూడా గొప్ప విషయం. ఆ బ్రాంచ్ నుంచి ఎస్ మళ్ళీ మా సిల్వర్ గురుజీ. లో తీసుకురావాలి, ప్లాటినం లో తీసుకురావాలి. చేస్తావా? ఖచ్చితంగా మా గురుజీ. రైట్. చేస్తాను మా గురూజీ. సో న్యూ బ్రాంచ్ లీడర్ అరుణ మేడం కోసం బిగ్ క్లాస్. సూపర్ లేడీ లయన్ అనమాట అరుణ మేడం. గ్రేట్ దందార్ లీడర్. ఏ అప్లైన్ మీద, ఏ డౌన్లైన్ మీద డిపెండ్ కాకుండా ఒక లేడీ లైన్ లాగా వర్క్ చేస్తూ ముందుకు వెళ్తారు. వెల్కమ్ అండి అరుణ మేడం. జై మహా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ.
థ్యాంక్ యూ మా గురుజీ, మీకు బ్లెస్సింగ్ మా గురుజీ. నేను ఎవరి కోసం పని చేయట్లేదు గురుజీ, నా పిల్లల కోసం నా కోసం చేసుకుంటున్నాను. ఇదే వరకు కంటిన్యూ చేస్తాను గురుజీ, ర్యాంకులు మార్చుకుంటాను, నా టీంని కూడా అలాగే ముందుకు తీసుకొస్తాను గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. ఈ నెలలో ర్యాంక్ 1 ర్యాంక్ 2 రెండు ఇన్కమ్లు కలిపి తీసుకోవాలమ్మా నువ్వు. థ్యాంక్ యూ మా గురుజీ, నేను అదే అనుకుంటున్నాను గురుజీ. రెండు తీసుకుంటాను ఇన్కమ్ గురుజీ, తప్పకుండా. రెండు ఇన్కమ్లు కలిపి తీసుకోవాలి. తీసుకుంటావా? థ్యాంక్ యూ తీసుకుంటాను గురుజీ. రైట్, ఖచ్చితంగా తీసుకోవాలి. 2 ర్యాంకులు ఎస్ మా కలిపి గురుజీ. ఒకే వారం చెక్ 20,000 పైన వచ్చింది నీకు. ఎస్ మా గురుజీ, థ్యాంక్ యూ మా గురుజీ. 20,000 చెక్ ఒక వారం చెక్ వస్తే ఎలా ఉంటుంది? హ్యాపీ గురుజీ. 100% అయిపోయింది అనమాట. నాకైతే నమ్మకం ఉంది, మీరు చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ మా గురుజీ. సో ఇక నుంచి ప్రతిరోజు బ్రాంజ్ గా మీ పేరు వచ్చింది, మీ టీం కూడా జూమ్ లో తెచ్చుకోండి. సో మీరు నేరుగా నాతో కూడా మాట్లాడొచ్చు, కమ్యూనికేషన్ చేయొచ్చు. ఎస్ మా గురుజీ, థ్యాంక్ యూ మా గురుజీ. ఎవరైతే బ్రాంజ్ అయ్యారో వాళ్ళందరూ నేరుగా నాకు ఫోన్ చేయొచ్చు. ఆ ఛాన్స్ కూడా ఉంది మీకు. కంగ్రాచులేషన్ అమ్మా. థ్యాంక్ యూ మా గురుజీ, మీ బ్లెస్సింగ్. రైట్, సూపర్. సో నెక్స్ట్ లెజెండ్స్ ఓ రమాదేవి మేడం, లక్ష్మీ సార్ వెల్కమ్. న్యూ బ్రాండ్ బ్రాంజ్ లీడర్స్ వెల్కమ్. వెల్కమ్ అండి. నాగరాజ్ సార్కి లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు వచ్చారు బ్రాంజ్ లో. దట్ ఈస్ రియల్ పవర్. కంగ్రాచులేషన్ నాగరాజ్ సార్. ఎలా అనిపిస్తుంది ఇద్దరు బ్రాంజ్ లీడర్లు నీకు లెఫ్ట్ లో ఒకరు రైట్ లో ఒకరు రావటం? మావజీ నాకైతే ఏమనిపించలేదు మావజీ, నాకు తెలియదు కాబట్టి. అలాగే ఇంకా ఒక్కొక్క నెలలో ఇంకొకరు కూడా వస్తారు మావజీ. ర్యాంక్ 1 దగ్గరలో ఉన్నారు మావజీ. ఒక నెల కూడా పట్టదు టైం. ఒక రెస్పాన్సిబిలిటీ ఆయన చేస్తున్నాడు, ఒక రెస్పాన్సిబిలిటీ జ్యోతి మేడం చేస్తుంది ఆయనకి. సో దట్ ఈస్ రియల్ పవర్. ఓ రమాదేవి మేడం వెల్కమ్. న్యూ బ్రాండ్ బ్రాంజ్ లీడర్. ఈ నెలలో ర్యాంక్ 1 ర్యాంక్ 2 రెండు ఇన్కమ్లు కలిపి తీసుకోవాలి మేడం. రమాదేవి మేడం గుడ్ మార్నింగ్ గురుజీ. ఎట్లాగ వర్క్ చేసి ముందుకెళ్తాం గురుజీ, మీ గైడెన్స్, గురుమాత గైడెన్స్ తో, గురుజీ నాగరాజ్ సార్ గురు వాళ్ళ గైడెన్స్ తో. సూపర్ సూపర్ సూపర్. చేయండి, బాగా చేయండి, ఇలానే కంటిన్యూ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. అట్లాగే గురుజీ.